ఈ పూట చలిన మాట ఇక. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ దేవి జెలాక్స్కి వెల్కమ్. ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ వస్తాయి. ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ పార్ట్ చూసారు కదా, ఇది వచ్చేసి సెకండ్ పార్ట్ అనమాట. ఇప్పటి నుంచి అయితే ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు గోవాకి ఎలా జర్నీ చేయబోతున్నాం అన్న వీడియో అనమాట. ఇది వచ్చేసి లాగ్ వచ్చేసి ఇంకా మేమైతే లంచ్ ఏమో ఇక్కడే చేసేసాం ఎయిర్పోర్ట్లోనే. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ చాలా లేట్ అయిపోద్ది కదా అని చెప్పి మేము కర్రీస్ అవి తెచ్చేసుకున్నాం కదా. ఇక్కడ వచ్చాక మీల్స్ అవి అయితే వీళ్ళు జెంట్స్ వెళ్ళి వచ్చేటప్పుడు తెచ్చేసుకున్నారు. ఇంకా మీల్స్ అయితే తింటున్నాం అనమాట అందరం. ఇప్పుడు వచ్చేసి లోపలికి అయితే వెళ్తున్నారు, టికెట్స్ అవన్నీ తీసుకొని బయటే ఉన్నాయి ఇప్పుడు దాకా ఎయిర్పోర్ట్ బయట. లంచ్ అదంతా చేసేసుకొని ఇప్పుడైతే టికెట్స్ అవన్నీ తీసుకొని ఇప్పుడు బోర్డింగ్ పాస్ అదంతా ఉంటుంది, చెక్కింగ్ అదంతా. ఎప్పుడు కూడా ఎయిర్పోర్ట్కి వచ్చే ముందు 2 hours ముందే ఉండాలి, ఎందుకంటే చెక్కింగ్ అవన్నీ ఉంటుంది కదా. అప్పటికప్పుడు టైం ఉంది కదా అని చెప్పి వెళ్తే మాత్రం ఫ్లైట్ మిస్ అవ్వాల్సిందే. మేము అలాగే ఎన్నిసార్లు మిస్ చేసామో ఫ్లైట్. అందుకోసం ఈసారి తొందరగా వచ్చేసాం, మార్నింగే బస్ అదంతా ఎక్కేసి తొందరగా అయితే వచ్చేసాం అనమాట. ఇక లంచ్ కూడా ఇక్కడే అందుకోసం చేసేసాం, లేకపోతే యాక్చువల్గా ఎప్పుడు హోటల్లోనే చేసేవాళ్ళం. ఇంకా టైం ఉండదు, మళ్ళీ ఫ్లైట్ నిన్న ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది, ఈరోజు కూడా ఫ్లైట్ మిస్ అవుతుందని చెప్పి ముందే ఉన్నాం. ఇంకా రాలేదు మా పిల్లలు, చూసారా లగేజెస్ మోస్తున్నారు. మామూలుగా యాక్చువల్గా అయితే వాళ్ళు అసలు పట్టుకొని కూడా పట్టుకోరు, స్టాండ్ ఉంది కాబట్టి పట్టుకున్నారు. ఇంకా కొంచెం చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఈ లగేజెస్ అన్నీ ఫ్లైట్లో వెళ్ళిపోతాయి, మేము ఫ్రీగా వెళ్ళొచ్చు. ఏది మమ్మీ వాళ్ళు రాలేదు. ఓకే బాయ్, ముగ్గురికి బాయ్. అయితే వచ్చేసాం రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది నేను వచ్చేసి ఇప్పటికి నేను 8 times వచ్చాను. గోవాకి వెళ్ళినప్పుడే సింగిల్గా, గోవా అంటే సింగిల్ అంటే కాదు, బ్రదర్స్ నేను 4-5 times ఎయిర్పోర్ట్ వచ్చాను. ఎయిర్పోర్ట్కి విడిగానే వేరే ఎయిర్పోర్ట్ ఇదే మెయిన్ ఎక్కువ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టే కావచ్చు. అంటే వైజాగ్, అటు వెళ్ళాం కానీ ఆ ఎయిర్పోర్ట్ ఇక్కడికి వచ్చాము 7-8 times వచ్చాను. పద పద దీక్ష అయితే ఇంకా అందరం అయితే బోర్డింగ్ పాస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా లగేజ్ అన్నీ అయితే ఒక చోటుకి పెట్టాం. ఇంతలోమో మా సిస్టర్ వాళ్ళ లగేజ్ ఒక సూట్ కేస్ అయితే మిస్ అయిపోయింది. పిల్లలేమో ఆడుతున్నారు అనమాట, సూట్ కేస్ కనబడుతున్నాయి కదా లాగాలని చెప్పి ఆడుతున్నారు, వాళ్ళేమో బయట వదిలేశారు. ఇంతలో మేమంతా లోపలికి వచ్చేసాం కదా, అసలు బయటికి అయితే పంపించట్లేదు. మీరంతా లోపలికి వచ్చేసారు, పంపించమన్నారు రిక్వెస్ట్ చేసి. అప్పుడైతే మా మరిది గారు బయటికి వెళ్ళి తీసుకొచ్చారు సూట్ కేస్ అయితే. ఆధార్ కార్డు ఇచ్చేది అవసరం లేదా ఫ్రెండ్స్? టికెట్స్, బోర్డింగ్ పాసెస్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు టైం ఉందా ఇంకా? అంతే లగ్జరీ ఎక్కడ? అదేగా గోవానే. ఎక్కడ? కోకాపేట ఎక్కడ? గోవాలోనా? గోవాలో ఏంటి ఇప్పుడు? నెక్స్ట్ హైదరాబాద్లోనా ఇప్పుడు?
ఇవన్నీ షాపింగ్ మాల్స్ తిని ఈ షాపింగ్ మాల్స్కి వెళ్తే లోపల అది కాదు వెళ్ళామా ఈ ఫ్లైట్ మిస్ అందుకేనే తోలుతున్నారు పడండి చాలా అయితే డ్రెస్సెస్ కానీ కాస్ట్ ఎక్కువ కదా ఇలా అడుగుదామన్నా కొట్టేదాడు చెకింగ్ చాలా చెకింగ్ ఉంటుంది కరెన్స్ అండ్ జ్యువెలరీస్ డ్రెస్సెస్ ఏ రా ఓయ్ ఇంకా మా ఫ్లైట్ అయితే అప్పటికి రాలేదు అందుకోసం అందరం అయితే ఫ్లైట్ చూసుకుంటూ నిల్చున్నాం అనమాట అన్ని ఫ్లైట్స్ కనబడుతున్నాయి అందరు ఎంజాయ్ చేస్తున్నారు ఫ్లైట్ చూస్తూ ఇంకా మమ్మీ వాళ్ళు ఇక్కడ మీటింగ్ పెట్టారు అందరూ ఇక్కడ కూర్చున్నాం అనమాట నేను ఇంకా వీడియోస్ తీసుకుంటే ఈయన వీడియోస్ తీసుకుంటే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నాం అనమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము చాక్లెట్ తీసుకున్నాం ఎయిర్పోర్ట్లో ఏదో ఒకటి తీసుకోవాలి కదా అని చెప్పి ఏదో ఒకటి కొన్నామన్నా చెప్తాను ఏం కొనలేదు అనుకోకుండా చాక్లెట్ వాటర్ బాటిల్ ఈ వాటర్ బాటిల్ ఎంత అనుకుంటున్నారు యాక్చువల్గా అయితే హాఫ్ లీటర్ బాటిల్ 70 రూపీస్ అంట అదే మామూలు ఇంటి దగ్గర అయితే 10 రూపీస్ ఉంటుంది కదా ఇది 10 కాదు మరి ఎయిర్పోర్ట్ మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మాత్రం ఉండాలి కదా అదే ఇంటి దగ్గర అయితే 70 అంటే తీసుకోం కూడా ఇక్కడ కాబట్టి ఎంత కాస్ట్ అయినా పెట్టాల్సి టైం అవ్వలేదు అనుకుంటా ఇంకా అనుకుంది టైం 4 అయిందిగా ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు మా ఫ్లైట్ వచ్చిందా ఫ్లైట్ ఏది మా ఫ్లైట్ అయితే వచ్చేసింది రెడ్ కలర్ ఏ ఎయిర్పోర్ట్ కి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బస్ ఎక్కర్లేదు డైరెక్ట్ ఏరోప్లేన్ దగ్గరికి అయితే వచ్చేసాం మా వాళ్ళేరు ఇంకా ఏరి రాలేదు ఇంకా బ్యాక్ సైడే ఉన్నారు అదండి ఐలాండ్ పదండి పదండి సైన్ చేశారు పేరు ఉంది సైన్ హలో ఎక్స్క్యూజ్ మీ యూ బిలాంగ్స్ టు దెమ్ రైట్
ఫ్లైట్ అయితే ఎక్కేసాము. ఇంకా సీట్స్ చూసుకుంటూనే ఉన్నారు. 8C కదే 8C అనుకుంటా. ఇదేనా అసలు ఇదే బాగా వాడితే మేమంతా ఇక్కడ కూర్చున్నాం. మమ్మీ వాళ్ళు వచ్చేసి మా ఫ్రంట్ సీట్లోనే కూర్చున్నారు. ఇంకా మా మాయ వాళ్ళ ఫ్యామిలీ, సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా ఫ్రంట్లో అయితే కూర్చున్నారు. మన్వీర్ హాయ్ చెప్పు. సరే ముందు కూర్చున్నారా వాళ్ళు. గో టు గోవా. హాయ్ హాయ్ చెప్పు. దీక్ష హీరోయిన్ చెప్పారు చెప్తున్నాను. హాయ్ ఒకటి వచ్చింది ఒకటి హైట్ వాట్ ది సీన్. అన్ని మేఘాలే అసలు గ్యాప్ లేదు. పైకి వెళ్ళేటప్పుడు మాత్రం మామూలుగా ఉండదు. కొంచెం జైంట్ వీల్ ఎక్కితే ఎలా ఉంటుందో అలా అనిపించింది అంతే. భయం అంటే ఏమి ఉండదు. కొంచెం దిగేటప్పుడు కొంచెం పైకి వెళ్ళినాక అసలు చెవులు వినిపించావు అనమాట. దిమ్మ అయిపోతాయి. ఇంక దిగిన తర్వాత కొంచెం భయం వేసింది. ఎక్కేటప్పుడు కొంచెం దిగేటప్పుడు ఇంకా నార్మల్గా ఎక్కడ కూర్చుంటే బస్సులో కూర్చున్నట్టే అనిపించింది. చాలా హైట్ వచ్చేసి చాలా హైట్ వచ్చాం. చాక్లెట్ తినేసాం. ఇందాక తీసుకున్న చాక్లెట్ ఫ్లైట్లో ఇదే. ఇప్పుడు మనకి టైం పాస్. వాటర్ బాటిల్ మాత్రమే ఇందులో మాత్రం తీనే. ఇందాక 70 పెట్టి కొనుక్కున్న వాటర్ బాటిల్. ఫ్రెండ్స్ చెవులు అయితే ఏం వినిపించట్లేదు. ఇప్పుడు ల్యాండ్ ఓవర్ అవుతుంది ఫ్లైట్ వచ్చేసి. ఒక 10 minutesలో ల్యాండ్ అయిపోయింది. ఏం వినిపించట్లేదు. చెవులు కూడా నొప్పుగా ఉంటుంది. కాటన్ తెచ్చుకోవాలి. మర్చిపోయాము. పిల్లలు ఇచ్చాక మేము కూడా పెట్టుకుంటాం. కదా అది చూడట. అది డ్రింక్ కొనిపించండి. సముద్రం సరే వినిపించట్లేదు అసలు. లేదులే వచ్చేసింది దిగిపోదా.
లేదులే జరగదు మీ మా ఓ హవ్వ జాతని వచ్చేసాం గోవా ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసాం 1 hour ఫ్లైట్ జర్నీ ఆకాశంలో విహరిస్తూ వచ్చేసాం సేఫ్ గా ల్యాండ్ అయింది ఏరోప్లేన్ గోవా చూసే భాగ్యం ఇప్పుడు కలిగింది గోవా చూసేయండి నెక్స్ట్ బ్లాగ్ లో అయితే గోవా ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది చూసేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోతో బాయ్